హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ ట్యాగ్ లైన్ నాది కాదండో, నా ఎదురుగుండా కూర్చుని ఆవిడదనమాట. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ రోజు హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ అత్తయ్య గారిని ఒప్పించారు. ఇప్పుడు మీ అత్తయ్య గారికి కూడా ఇష్టమే. ఫస్ట్ లో ఇష్టమే అక్క. 1,00,000 మంది దాటినిచ్చి వద్దనింది. అయ్యో, అంటే ఊర్లో వాళ్ళు తిడుతున్నారు అనమాట. ఎందుకు ఇట్లా మీ కోళ్ళు వీడియోలు తీస్తుంది, ఏమన్నా బుద్ధుందా? ఎప్పుడైనా చెప్పుకోలేని బాధ మీ ఆయనకు కానీ ఎవరికి చెప్పుకోలేని బాధ దాక్కొని ఏడ్చిన రోజులు కానీ చాలా ఉన్నాయి అక్క. బ్యాడ్ కామెంట్స్ వల్ల ఫస్ట్ మిమ్మల్ని హర్ట్ చేసిన కామెంట్ ఏంటి? చాలా పెట్టారక్క. నీకు అవసరమా ఆడపిల్లవి ఇంట్లో కూర్చోకోకుండా? మ్యారేజ్ ముందు యాక్సిడెంట్ అయిందని కాలు అదవ నాకు, ఇది కుడి కాలు అదవ. పింఛన్ కూడా వస్తుంది. ఓకే, రోజు పెయిన్ ఉంటుంది నాకు. ఎప్పుడైనా ఎవరికైనా అంటే లైక్ ఒక మంచి ఉద్దేశంతో ఉన్నవాళ్ళు మాత్రమే ముందుకు రాగలరు. సో అలా భవానీ గారి మనసులో ఏముంది? ఏమైనా మంచి పని చేద్దామని ఉందా? అవునక్క. మా ఊర్లో ఫిల్టర్ నీళ్లు లేవు. అట్లా నాకు కోరిక వచ్చి పాల డైరీ వేపిల్లని, ఫిల్టర్ నీళ్ళ ఫ్యాక్టరీ పడాలని. మిమ్మల్ని విమర్శించే వాళ్ళందరికీ గట్టిగా స్ట్రాంగ్ గా వాడు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలిసి వచ్చిందా? అందరూ ఆపే అన్నారు కదా వీడియోలు. నేను ఎందుకు ఆపుకోకుండా, మీరు అన్నిటిగా కానీ పట్టించుకోకుండా చూడండి ఇంతవరకు వచ్చాను. నాకు స్ట్రాంగ్ మాట అంటే ఇది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ ట్యాగ్ లైన్ నాది కాదండో, నా ఎదురుగుండా కూర్చుని ఆవిడదనమాట. సో రోజువారీ కూలికి వెళ్తారు, కానీ అక్కడ జరిగే విషయాలు కావచ్చు, ఆవిడ ఎక్స్పీరియన్స్ చేసే విషయాలు ఒక రీల్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. అండ్ దోస్ ఆర్ వెరీ ఇన్స్పైరబుల్ అనమాట. సో ఈ రోజు మనతో పాటు వెరీ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారనమాట. ఆవిడ పేరు భవానీ, కానీ ఐడి పేరు మాత్రం వాళ్ళ హస్బెండ్ పేరు మీద ఉందన్నమాట. సో ఆ విశేషాలన్నీ ఆవిడతోనే మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్ అమ్మ, నమస్తే. నమస్తే అక్క. ఎలా ఉన్నారు? బాగున్నాను అక్క. ఓకే, ఫస్ట్ థింగ్ మీ ఐడి మీ హస్బెండ్ గారి పేరు మీద ఉంది కదా, సో హరేంద్ర. ఓకే డన్. ఎందుకు అంటే లైక్ హస్బెండ్ పేరు, మీ పేరు చాలా బాగుంది భవానీ, మంచి పేరు. మరి పేరుతో పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ మీ హస్బెండ్ పేరుతో ఏంటి? అక్క నేను వీడియో చూడడానికి మా ఆయన డౌన్లోడ్ చేసి ఇచ్చారు ఆ పేరు మీద. ఓకే, అవి నేను డిసెంబర్ 18వ తేదీ, ఇప్పుడు డిసెంబర్ 18 1 year అవుతుంది నేను ఫేమ్ కాబట్టి. ఓహో, సంవత్సరం. ఏ వీడియో చూస్తున్నప్పుడు మీ ఆయన మనసులో అనుకుంటారు, అనవసరంగా ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి ఇచ్చానని ఎప్పుడైనా అనుకున్నారా? లేదక్క. హ్యాపీ హస్బెండ్. లవ్ మ్యారేజా? లేదక్క, అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, సో అంటే ఏ వీడియో చూసినప్పుడు నేను కూడా ఒక వీడియో చేస్తే బాగుంటది కదా అని అనుకున్నారు? నేనా, చాలా నాకు ఇష్టం అక్క ఇన్స్టా రీల్ చేయాలని. మా ఫ్యామిలీలో వల్ల నేను చేయలేదన్నమాట. మా అత్తగారికి నచ్చదు. నేను ఒక వీడియో పెట్టినాను డిసెంబర్ 18. హాయ్ ఫ్రెండ్స్, నేను మొక్కజొన్నల పీకేకి వచ్చాను అని. ఆ వీడియోతో డిసెంబర్ 18వ తేదీ స్టార్ట్ చేసా. జనవరి రోజుకి 30,000 మందిని సంపాదించుకున్నా. 30,000 మందిని సంపాదించుకున్నా కానీ మా ఇద్దరికి చెప్పలేదు. మా ఆయనకు చెప్పి ఒప్పించిన. అరే మనము, నాకు చాలా రోజుకి 2,000 3,000 పెరుగుతున్నారు ఫాలోవర్స్ కానీ, లైకులు కానీ పెరుగుతున్నారు అనమాట. చెప్పాను, నువ్వు ఒప్పుకోరి, నిదానంగా అత్తయ్య గారిని ఒప్పించుకుందాంలే అని 50,000 దాటినిచ్చి మా ఇద్దరిని ఒప్పించినాను. మీ అత్తయ్య గారిని ఒప్పించారు. ఇప్పుడు మీ అత్తయ్య గారికి కూడా ఇష్టమే. ఫస్ట్ లో ఇష్టమే అక్క. 1,00,000 మంది దాటినిచ్చి వద్దనింది. అయ్యో, అంటే ఊర్లో వాళ్ళు తిడుతున్నారు అనమాట. ఎందుకు? ఇట్లా మీ కోళ్ళు వీడియోలు తీస్తుంది, ఏమన్నా బుద్ధుందా, మన ఊరికి చెడ్డ పేరు కదా, అది ఇది అని తిట్టినారు మా అత్తని. తిట్టింటే నన్ను వచ్చి తిట్టింది, నువ్వు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఆపే, అదేందో వీడియోలు తిస్తున్నావంట, ఊర్లో నన్ను అంటున్నారు, ఆపే అని చెప్పేసి తిట్టింది. నేను ఏడ్చి పెట్టినా అనమాట ఒక వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇట్లా మా అత్త వద్దంటుంది, అందుకే నాకు ఏడుపు వస్తుంది, రేపు నుంచి నా వీడియోలు రావు అని చెప్పేసిన. అట్లా ఏడ్చుకుంటా నేను బూ తినుకోకుండా 3 రోజులు పత్తులున్నా అనమాట. అవునక్క, చాలా బాధాకరం అది. మళ్ళా మా ఆయన నేను ఏడ్చేది చూసి మా ఇత్తను అడిగాడు, ఒప్పించినాడు అనమాట. మా పాప ఏం తప్పు చేయలే కదమ్మా, ఏమన్నా వీడియోలో తప్పు వీడియోలు ఉన్నాయా, డాన్స్ వేసిందా ఏమన్నానా అని చెప్పి ఒప్పించినాను అనమాట మా ఇత్త. అప్పుడు మళ్ళీ మా ఇత్త సర్లేమ్మా చేసుకో, నువ్వేం తప్పు చేయట్లేదు కదా. మా రెండో తోడుకలు ఫుల్ సపోర్ట్. మా ఇత్తకి 3 బాబులు, నేను లాస్ట్ అనమాట, మా ఆయన లాస్ట్. రెండో అక్క ఫుల్ సపోర్ట్ నాకు. మా ఇత్తగా ఒప్పించింది రెండోసారి. ఫస్ట్ టైం ఒప్పుకుంది. అయితే మా తోడుకోలకు కూడా రీల్స్ చేయాలని చాలా ఇష్టం అనమాట. ఆయమ్మకి యూట్యూబ్ గానీ అట్లా రన్ చేయాలని ఇష్టమైతే మా అక్క ఒప్పించింది. ఆ పాప ఏం తప్పు చేయలేదు, దీంతో ఉపయోగం ఉంటది గానీ అని చెప్పి ఒప్పించింటే ఇంకా అబ్బుతుంటే ఏం లేవు. కాదు, నాకు ఒక విషయం అర్థం కాదు. రోజువారీ కూలికి వెళ్తారు, మీ పని మీరు చేసుకుంటారు,
మీ హస్బెండ్ కూడా రోజువారీ పనికి వెళ్తారు, సంపాదించుకుందేదో మీరు తింటారు. ఊర్లో వాళ్ళు ఓ మాట అంటారు అని ఒకటి ఉంది కదా, దానివల్లే మిమ్మల్ని ఆపేస్తున్నారు, ఆపేసేవారు, మీరు ఒక 3 రోజులు బాధపడ్డాను, ఏడ్చాను అని అంటున్నారు కదా, ఆ చెప్పే ఊర్లో వాళ్ళు ఎప్పుడు కూడా వీడియోల్లోకి రాలేదా? రాలేదు. పనికి పోయి వాళ్ళు సపోర్ట్ ఆడోళ్ళు. పనికి కాడ మొత్తం 60 మంది మేము పోతాం పనికి, 60 మంది నాకు సపోర్ట్. ఇంటికాడ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు మా అత్తకు పుల్లు పెట్టారు. ఓకే, మరి ఇప్పుడేంటి మీ అత్తగారు వాళ్ళకి ఎలాంటి జవాబులు ఇస్తున్నారు? ఆ పాప చేసుకుంటే ఏం తప్పులేదు, ఆ పాప ఏం వాళ్ళకరిగా ఏం తీయట్లేదు కదా అని చెప్పేసి వాళ్ళ నోటి మీద కొట్టింది. అది అత్తమ్మ తగ్గేదేలే, అంతే కదా. అంతే. ఓకే, ఫుల్ సపోర్ట్ నాకు. ఎంతవరకు చదువుకున్నారమ్మా? నేను 5 ఫుల్ చదివాను, 6లో ఆపేశాను. మీరే ఆపేశారా, ఇంట్లో ఆపేశారా? నేనే ఆపేశాను. మా సిచ్యువేషన్ అట్లా ఉండేది అనమాట. మా డాడీ చనిపోవడం వల్ల 20 years బ్యాక్ మా డాడీ చనిపోయారు. అప్పుడు నాకు 18 years 9 years అంతే. 18 years. ఓకే, 9 years అప్పుడు ఆపేశాను చదువు. ఓకే. మా పెద్దక్క 10th చదివింది, రెండో అక్క ఆరే, నేను ఆరే. నా తమ్ముడు చదువుకున్నాడు, MBA కంప్లీట్ చేసి ఇంజనీర్. అదే మీ తమ్ముడు ఒకళ్ళు చదువుకున్నాడు, మీ ముగ్గురు ఎందుకు చదువుకోలేదు? ఆడపిల్లలు కదా చదువుకోవాలి. ఆడపిల్లలు చదువుకోవాలంటే మేము అప్పుడు కానీ పూటకి వెళ్తేనే జరిగేది కష్టం. మా అమ్మ ఒక్కటి వెళ్ళి మమ్మల్ని నలగని సాకాలి కదా. మరి మగపిల్లాడు కూడా చెయ్యాలి కదా. మగపిల్లాడు అంటే మాకంటే చిన్న తమ్ముడు కదా, మాకంటే పెద్దోడైతే మమ్మల్ని చదివిచ్చు. అంటే మేము పని అప్పుడు మీ తమ్ముడు మీకు ఏదైనా కష్టం వస్తే చూసుకుంటారా? చూసుకుంటారు. అంటే ఇట్లా నాకు నెల అమౌంట్ ఎక్కించిన నా తమ్ముడే. తమ్ముడు ఇస్తారా? బాగా చూసుకుంటారు. మొన్న రీసెంట్ గా మ్యారేజ్ అయింది నా తమ్ముడికి రీసెంట్ గా మ్యారేజ్ అయింది. అంటే స్వార్థం లేకుండా ఎవరు ఏది చెయ్యరు. టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే మనకంటూ ఏదో ఒక స్వార్థం ఉంటది. సో మీరు ఇప్పుడు ఇందాక నాకు చెప్పినట్టు ఏంటంటే మీ ముగ్గురు అప్పచెల్లెలు కష్టపడి, ముగ్గురు అప్పచెల్లెలు ఎవరు చదువుకోలేదా? ఒక అక్క 10th చదివింది. అక్క 10th చదివేటప్పుడు మేము 6th అనమాట. మీరు 6th. ఓకే. అక్క 10th చదివి ఆపేసింది. మేము ముగ్గురం పనికి వెళ్ళాం. పరింకాయలు బీకేపు వెళ్తా అంటే బొప్పాయి పనులు. ఇద్దరు వెళ్ళి మీరు కూడా చదువుకోవచ్చు కదా. మీకు ఎప్పుడు చదువుకోవాలనిపించలేదా? చదువుకోవాలనిపించింది, కానీ మా సిచ్యువేషన్ మేము ముగ్గురు వెళ్తే గానీ మాకు తినే కాదు. పెళ్ళయ్యాక అంటే అప్పుడు కూడా ఇంకంతే. మా ఆయన ఓడిపోయి మేము ముగ్గురం తినాలి కదా. నేను వెళ్తేనే కదా ఏదన్నా వచ్చేది తినడానికి, మంచి చేసుకోవడానికి. ఇప్పుడు మా ఆయనకి 500, నాకు 250. ఎట్లా సరిపోతుంది? ఇద్దరు పిల్లలని సాకల్లా. రోజువారి ఖర్చు మాకు 200 వస్తుంది. పిల్లలకంట ఉప్పు మిరకాయ అట్లాంటివన్నీ. అందుకని నేను వెళ్తున్నాను. ఓకే. అంటే నాకు అర్థం కాని విషయం ఒక్కటే ఏంటి అని అంటే, ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారా? ఉన్నారు. ఓకే. అమ్మగారు ఎక్కడ ఉంటారు? బత్తరపల్లి మాది అమ్మ వాళ్ళు. ఎవరి దగ్గర ఉంటారు? ఓన్ గా ఉంది, ఒక్కళ్ళే ఉంటారు. మీ తమ్ముడు హైదరాబాద్ లో కానీ బెంగళూరులో జాబ్. మరి మీ అమ్మగారిని తీసుకెళ్లొచ్చు కదా. అంటే తీసుకెళ్ళచ్చు. ఇంకా మొన్న రీసెంట్ గా పెళ్ళయింది. ఓకే, సరేలేండి, సరే పర్సనల్ కానీ అంటే ఎప్పుడైనా సరే ఇంత స్ట్రగల్ చూసారు చిన్నప్పటి నుంచి కదా. ఇప్పుడు నలుగురు మిమ్మల్ని పొగుడుతున్నారు, మీరు ఇంటర్వ్యూ ఇచ్చే స్టేజ్కి వచ్చారు. ఎప్పుడైనా చెప్పుకోలేని బాధ మీ ఆయనకు కానీ ఎవరికి చెప్పుకోలేని బాధ తాక్కొని ఏడ్చిన రోజులు కానీ, అద్దం చూసుకొని ఏడ్చిన రోజులు కానీ? చాలా ఉన్నాయి అక్క. బ్యాడ్ కామెంట్స్ వల్ల. ఫస్ట్ మిమ్మల్ని హర్ట్ చేసిన కామెంట్ ఏంటి? చాలా పెట్టారక్క. నీకు అవసరమా ఆడపిల్లవి ఇంట్లో కూర్చోకోకుండా, నీకు అవసరమా బయటకు పోయి వీడియోలు తీయడం, నువ్వు పనికి పోతున్నావా, అసలు వీడియోల కోసమే కదా పోయేది అని చాలా మంది పెట్టినారు. ఒకసారి నా చేతులు చూడండి, బొబ్బలు వచ్చాయి. ఏం చేసుకున్నారు? అంటే పనికి వెళ్ళి తవ్వుతాం కదా కుర్చీ, అది పట్టుకొని బొబ్బలు వచ్చాయి. నేను పనికే వెళ్ళానని కామెంట్స్ పెడతారు. చాలా బాధ అక్క. ఎందుకు బాధ? మీరు చేసిన పనులే మీరు చూపించారు కదా. చూపించాను. అంటే నువ్వు ఒక్కదానివే తీస్తాను, చుట్టుపక్కల అంటలేదంటే వాళ్ళు మా ఊరు మా వీడియో ముందుకు రారు, నేను తీసే వీడియో ముందుకు. అందుకే వాళ్ళని చూపించమంటే నేను ఎట్లా చూపించేది? నేను పనికి వెళ్ళినది ఒకటే పెడతాను, నేను చేసిన. అవునవును, మీరు చేసింది ఒకటే పెడతారు. ఓకే. సో అంటే లైక్ అదే చెప్తున్నా, ఆ బాధ నుంచి మీరు బయటికి రావడానికి ఎవరు మీకు సహాయపడ్డారు? మా ఫ్యామిలీ మెంబర్స్. అంటే లైక్ ఎలా, అంటే మాటల ద్వారానా లేకపోతే వీడియో చేశారా? ఎలా? వీడియో కాదు, మా ఆయన చెప్పా ఇట్లా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి ఆపేద్దామా అన్న. వీడియో మీరే అన్నారా? బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి కదా ఆపేద్దామంటే మా ఆయన వద్దులే, నువ్వేమన్నా ఏం తప్పుగా దిగుతానవా, కామెంట్స్ బాక్స్ ఆఫ్ చేసి. నా తమ్ముడు గాని అంతే. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ లో కామెంట్స్ చదివేకి రాదు. నా తమ్ముడు గాని, మా పెద్దక్క గాని, మా రెండో అక్క గాని చదివి నాకు వినిపిస్తారు, చెప్తానమాట. ఫస్ట్ దీనికి కామెంట్స్ బాక్స్ ఆఫ్ చేయి, బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి అని వాళ్ళు చెప్తే నేను ఆఫ్ చేస్తా. తెలుగులో వచ్చినట్టు అయితే నేను చదువుతా. తెలుగులో వచ్చే మీరు చదువుతారు.
నాకు తెలియ అడుగుతాను, బ్యాడ్ కామెంట్స్ పెట్టే అంత వల్గర్ వీడియోస్ ఆవిడేం చెయ్యదబ్బా. మరి వల్గర్ వీడియోస్ చేసే వాళ్ళకి మంచి సూపర్ డూపర్ అని పెట్టి ఇట్లాంటి వాళ్ళకి అట్లాంటి కమెంట్స్ పెడితే గా ఉంటది. అవునక్క అదేం అండ్ రోజువారీ పనికి వెళ్తారు కదా, కడుపుతో ఉన్నప్పుడు ఎలా? అప్పుడు కూడా వెళ్ళాను అక్క, వెళ్ళేవారా? నేను 7 నెలల వరకు వెళ్ళిన పెద్ద బాబుకి, ఉమ్, 7 months వరకు వెళ్ళాను ఓకే. పనికి. ఎప్పుడైనా అలసిపోయాను, ఇంకెంత కష్టపడతాను చాలా జీవితాంతం. రోజు అనుకుంటాను అక్క నేను. నాకు మ్యారేజ్ ముందు యాక్సిడెంట్ అయిందని, కాలు అదవ నాకు, ఇది కుడి Okay. కాలు అదవ, ఉమ్, పింఛన్ కూడా వస్తుంది నాకు. ఆహా, ఆ, ఓకే. రోజు పెయిన్ ఉంటుంది నాకు, కానీ పోకపోతే జరగదు ఉమ్. అట్లా. అందుకని రోజు వెళ్తాను నేను పనికి. మరి ఇంటి దగ్గర ఏదైనా కిరాణా షాప్ లాంటిది కానీ? మాది పల్లెటూరు కదా, ఎవరు తీసుకోరు. ఉమ్, ఉన్నాయి ఆల్రెడీ 2-3 ఉన్నాయి అంగిళ్ళు, వాళ్ళవే బాగా జరుగుతాయి. నేను పెడితే ఎట్లా తీసుకుంటారు? ఓకే. అంటే ఇప్పుడు మీరు రోజువారీ పనికి వెళ్ళకపోతే ఇల్లు గడవదా? గడవదు. పిల్లలు ఏం చదువుతున్నారు? 4th class 3rd class, ఇద్దరు ఇద్దరు బాబులే. బాబులు? ఇద్దరు బాబులే. ఇద్దరు బాబులే. వాళ్ళిద్దరిని ఏం చదివిద్దాం అనుకుంటున్నారు? వాళ్ళ ఇష్టం అక్క, ఉమ్, వాళ్ళు ఏం చదువు, డాక్టర్ తప్ప ఏం చదువుకున్నా చదివిస్తాం. డాక్టర్ అంటే మనకే ఆస్తులు లేవు మళ్ళా అట్లా. చాలా తప్పు. డాక్టరా? డాక్టర్ చదివిల్లంటే ఆస్తులు అమ్ముకోవాలి అంటారు కదా, అవును అవును. మన దగ్గర ఆస్తులు లేవు కదా. అందుకే వాళ్ళు ఏం చదువుకుంటే అవి చదివిస్తారు, డాక్టర్ తప్ప. డాక్టర్ తప్ప వాళ్ళు ఏం అడిగితే అది చేసి పెడతారు, ఒక డాక్టర్ తప్ప. ఉమ్. మీ ఇంట్లో నుంచి సపోర్ట్ అంటే మీ హస్బెండ్ కాకుండా మీకు చేయూతనిచ్చి చెయ్యమ్మా ఏం జరిగినా నేను నీకున్నాను అని అన్నవాళ్ళు ఎవరు? నా తమ్ముడు. ఉమ్, కామెంట్స్ ఒకటి నేను ఎదవడతాను కానీ మిగతా దాంట్లో నేను సపోర్ట్ గా ఉంటాను, నువ్వు చెయ్యి. ఉమ్, ఒక విషయంలో మా అమ్మ కూడా వద్దనింది, ఉమ్. మేము కావాలా ఇన్స్టాగ్రామ్ కావాలా అనే రేంజ్కి వెళ్ళింది మా అమ్మ. వాయమ్మో. ఆ, అప్పుడు నేనేం ఇంకా చెప్పలేకున్నాను. సర్లే మమ్మీ అబ్జెక్తానులే అన్నాను. ఉమ్, ఆ తర్వాత మళ్ళా మా ఆయన, అత్తా పాప ఏం తప్పు చేయలేదులే తీనీలే అని నా తమ్ముడిని మళ్ళీ అమ్మని అడిగితే, సరేలే నువ్వు కామెంట్స్ నోటే అంతా కామెంట్స్ వల్లే నాకు. నాకు ఒక విషయం అడుగుతాను, చెప్పండి, ఫ్రాంక్ గా చెప్పండి. మీ అత్తయ్య విషయంలో కూడా మీ ఆయన చెప్తే ఓకే అన్నారు, మీ అమ్మగారి విషయంలో కూడా మీ తమ్ముడు చెప్తే ఓకే అన్నారు. అంటే ఒక మగాడు వచ్చి సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు జనరేషన్ లో అదే కదక్క, మగోడు సపోర్ట్ లేని ఆడది ఎక్కడ వెళ్ళలేదు. అవును, నేను అది అనట్లేదు. అంటే మీరు చేస్తున్న వీడియోలు మీ అమ్మ మీ అత్తగారు కూడా చూస్తారు కదా, మరి అందులో తప్పు లేదని వాళ్ళకి తెలుసు కదా. నలుగురు మాటలు విని మిమ్మల్ని అనడం అన్న బాధ ఎప్పుడైనా చెప్పుకున్నారా వీడియోలో? చెప్తున్నా అంటే వీడియోలో చెప్పలేదు, వీడియోలో ఇవిగా అని చెప్తుంది అనే రేంజ్. అసలు మనం ఏం వీడియో తీసినా గానీ, మనం పద్ధతిగా తీసినా గానీ బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కదా. అందుకే నా బాధలు చెప్పుకోను నేను. మా ఆయనకి మా ఫ్యామిలీ వాళ్ళకి ఒక్కటే చెప్తాను. మీ ఆయనకి మీ ఫ్యామిలీ వాళ్ళకి ఒకటే చెప్తారు. వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు, బయట వాళ్ళతో మనకి ఏం పని అని చెప్పు. అట్లా అంటే మంచిగా కామెంట్స్ పెట్టే వాళ్ళకి కాదు ఇది, బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి. సో మంచిగా కామెంట్స్ పెట్టే వాళ్ళలో ఉంటారు కదా చాలా మంది, అక్క నీ వీడియోల కోసం వెయిట్ చేస్తున్నాం అట్లా అట్లా అట్లా. ఎంత మంది ఎలా చాలా ఉన్నారు అక్క. ఇప్పుడు 100 మందిలో 10 మందే బ్యాడ్ గా పెడతాను, 90 మంది కరెక్ట్ గానే పెడుతున్నారు. వాళ్ళని ఏం నేను అనట్లేదు. ఓకే, అడగరు. ఒక రోజు కూలీకి వెళ్ళేటప్పుడు అంటే లైక్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 7th month వరకు వెళ్ళాను అన్నారు. పిల్లాడు పుట్టిన తర్వాత చంటి బిడ్డను వదిలేసి వెళ్ళేవారా, బిడ్డను కూడా తీసుకుని వెళ్ళేవారా? లేదు, మా అత్త చూసుకుంటాది. మా అత్త 1 year వరకు ఉన్న ఇంటికాడ, మళ్ళీ తర్వాత వెళ్ళాను. మరి అప్పుడు ఎలాగా ఇబ్బంది? అంటే 1 year అంటే 3 నెలలు వెళ్ళాను, మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది, మళ్ళీ ఇంకా అప్పుడు ఉన్నాను. అంటే ఇప్పుడు 3 ఏళ్ళకు కుదురు నాకు బాబులు. 3 ఏళ్లకు ఇద్దరు. ఓకే, దగ్గర కానుపా? దగ్గర కానుపులు. ఓకే ఓకే, ఇద్దరు బాబులే కదా? బాబులే. మరి ఎట్లా బాడీ ఎట్లా సహకరిస్తుంది? పనికి పోతున్నారు, మళ్ళీ వెంటనే 3వ నెలలో మళ్ళీ కడుపు, అది ఎలా? మళ్ళీ కడుపుతున్నప్పుడు వెళ్ళారా పనికి? 3 నెలలు వెళ్ళాను. 3 నెలలు వెళ్ళారు. ఇప్పుడు నాకు 9 months కి మళ్ళా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది, మళ్ళా 3 నెలలు వెళ్ళాను పనికి. మళ్ళీ 3 నెలలు పనికి వెళ్ళాను, బాబుని ఇంట్లో వేసి వెళ్ళాను, మైత చూసుకునేది. మళ్ళా 7 నెలలు అప్పటి నుండి నైటీలు కుట్టాను, పామి నుంచి వేసుకొచ్చుకొని బాబుని పండేసుకొని ఉయ్యాల్లో నైటీలు కుడతాంటి. అప్పటికి 200 సంపాదిస్తా అంటే ఇంటికాడ ఉండి కూడా. ఓకే, సో నాకు తెలిసి మీ ఊహ తెలిసిన దగ్గర నుంచి మీరు కష్టపడతానే ఉన్నారు. ఏమి మా డాడీ ఉన్నప్పుడు మేము మాట్లాడుకున్నాము అంతే. మా డాడీ చనిపోయిన నుంచి మాకు ఒకటే కష్టాలే. ఎలా చనిపోయారు మీ నాన్నగారు? యాక్సిడెంట్ వల్లే. ఏం యాక్సిడెంట్ అంటే? మీకు అంటే బైక్ లో వెళ్తున్నాడు ధర్మవరానికి, ఇక్కడ నుండి బస్సు నోడేయాలని చెప్పేసి ఇట్లా పోయినా ఎదురుగా బ్లోరా వచ్చి గుద్దేసింది.
మేము చిన్నపిల్లలం కదా, మాకు అంత ఐడియా లేదు, చెప్పితే విన్నాం అంతే. ఎప్పుడైనా మీరు బాధపడ్డారా చదువుకుంటే బాగున్ను, చాలా బాధపడ్డాను అక్క. ఉద్యోగం చేసేదాన్ని, ఇన్ని మాటలు ఇన్ని చాలా అనుకున్నాను, చదువుకొని 10th వరకు అన్నా చదువుకున్నా బాగుండు అని. మరి ఇప్పుడు కూడా అవకాశం ఉంది, ఇప్పుడు కూడా మీరు చదువుకోవచ్చు. అంటే పనికి వెళ్ళాలి కదా ఇప్పుడు. చదువుకుంటూ కూడా పని చేయొచ్చు కదమ్మా. అంటే ఇప్పుడు పిల్లలు చూసుకుండేదా, ఇన్స్టాగ్రామ్ చేసేదా ఇంట్లో. వాయమ్మా మీ ఇన్స్టాగ్రామ్, ఇన్స్టాగ్రామ్ పట్టుకున్నారు ఇవిడ. కాదక్క ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఒప్పుకుంటాను, మీరు ఇన్స్టాగ్రామ్ వల్లే మాకు పరిచయం అయ్యారు, మీ వీడియోస్ చూస్తాము, బాగుంటది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, మీకు ఆత్మాభిమానం మీకు ఎక్కువ. నేను ఈవిడ వీడియోలు చాలా వరకు చూస్తూ ఉంటాను. సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తారా, బడికి పంపిస్తారా? గవర్నమెంట్ స్కూల్కే వెళ్తారు. గవర్నమెంట్ స్కూల్కే వెళ్తారు. మరి ఒక్కసారి అంటే లైక్ ఒక సంవత్సరం అట్లా ఒక చదువుకోనో నేర్చుకోనో ఇంట్లో ఉంటే మీకే ఫ్యూచర్ పిల్లలకి కూడా పనికి వస్తుంది కదా. అవును, అది మాత్రం కరెక్ట్. ఇప్పుడు పిల్లలు వస్తారు చదువుకుంటారు, వాళ్ళు చదివేటప్పుడు నాకు రావు. ఏబిసిడీలో రకం వచ్చి ఇంకో రకం రావు. ఓకే బా. ఎప్పుడైనా ఎవరికైనా అంటే లైక్ ఒక మంచి ఉద్దేశంతో ఉన్నవాళ్ళు మాత్రమే ముందుకు రాగలరు. సో అలా భవానీ గారి మనసులో ఏముంది, ఏమైనా మంచి పని చేద్దామని ఉందా, ఫ్యామిలీకి కానీ ఊరికి కానీ? అవునక్క, మా ఊర్లో ఫిల్టర్ నీళ్లు లేవు. మాది చిన్న గ్రామం, అనంతపురం జిల్లా సింగళమల మండలం శివపురం గ్రామం. పాల డైరీ లేదు, మా అత్త ఎనుగొడ్లు ఉన్నాయి, 4 ఎనుగొడ్లు, వేరే ఊరికి పంపించాల పాలు. అట్లా నాకు కోరిక వచ్చి పాల డైరీ వేపిల్లని, ఫిల్టర్ నీళ్ళ ఫ్యాక్టరీ పడాలని. ఫిల్టర్ నీళ్ళు మా పెదనాన్నోళ్ళకు ఉండేది పీకేపిచ్చినారు. ఎందుకు? అది బోరు వాళ్ళు గుడి ఉంది అనమాట మా ఊర్లో, గుడి వాళ్ళు వేయించినారు అని చెప్పేసి మా పెదనాన్నోళ్ళు వేయించుకోలేదు అని పీకేపిచ్చినారు. ఫిల్టర్ నీళ్ళు అంతా 4 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు ఫిల్టర్ నీళ్ళు మాకు ఇస్తా అన్నారు, 5 రూపాయలు బిందె. వేరే వాళ్ళ ఊరి నుండి వస్తే 6 రూపాయలు బిందె, 1 రూపాయి తక్కువకే ఇస్తున్నారు. 2 ఊర్లో ఫిల్టర్ నీళ్ళు ఉంటే చాలా మంచిది కదా. వేరే ఊరి నుండి వస్తున్నారు మా ఊరికి, అది ఒక రోజు వస్తే ఒక రోజు రారు. మేము వేరే ఊరికి పోయి మళ్ళీ మేము బైకుల్లో ఎత్తుకొచ్చుకోవాలి. బా. సో ఈ 2 పనులు చేయాలనుకో మా ఊరికి అక్క. ఒక మంచి ఉద్దేశం ఉంది మీకు. పనికి వెళ్ళేటప్పుడు అంటే లైక్ మీరు దూది తీయడానికి వెళ్ళడం, మొక్కజొన్న అరటి తోటకి వెళ్తూ ఉంటారు కదా. సో అప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. పాములు, పంది గబ్బలు చాలా. ఒక తేలు కుట్టింది నాకు. అబ్బో, ఎక్కడ? అదే లోపలికి పోయి, లంగా లోపలికి పోయి ఇక్కడ కుట్టేసి. అయ్యో, ఓకే. అది ఇల్లిచ్చింటే కింద పడిపోతాంది, మైతే చంపేసింది. ఒక రోజు బూతినిలే నన్ను. ఎందుకు? బూతినకూడదంట. అవునా? అది కుట్టిందని అన్నం తినలేదు. ఎప్పుడైనా మీరు వెళ్ళేటప్పుడు పాముని చూసి భయపడ్డావి? నాకు పాములు ఇష్టము, భయపడలేదు. ఏంటి ఒకసారి పాములు ఇష్టం? అంటే ఇష్టం అంటే పట్టుకునే అంత ఇష్టం కాదు, చూసి వీడియోలు కూడా పెట్టాను నేను ఒకసారి. పాము నావంబం వెళ్ళేది. ఇన్స్టాగ్రామ్ పిచ్చి తగలే ఏంటమ్మా, పాముని పెట్టా కాటేస్తే ఏం చేస్తారు? అది వెళ్ళిపోతుంది, మేము తప్పిడి చేస్తా అంటే వెళ్ళిపోతుంది. వీడియో తీసి పెట్టేసిన. ఎన్ని లైక్స్ వచ్చినాయి? దానికి చూసుకోలేదు నేను, బానే వచ్చినాయి. ఏం జరిగినా ఫస్ట్ ఫోన్ తీసి టక్కన ఇన్స్టాగ్రామ్. కాదు చదువుకోలేదు, 5వ తరగతి వరకు చదువుకున్నాను అన్నారు కదా. ఇన్స్టాగ్రామ్ యూజింగ్ ఎవరు నేర్పించారు? అది అలవాటు అయిపోతుంది కొత్తగా అలవాటు అయిపోతుందంట. సినిమాలు చూస్తారా? లైట్ గా అక్క. ఏ హీరో అంటే ఇష్టం? నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం. పుష్ప చూసారా? చూసాను, పుష్ప 1 టీవీలో చూసాను కానీ ఇది సినిమా హాల్ పోయి చూడలేదు. చూసే అంత మాకు లేదక్క. ఏమున్నా సెల్లులోను, సినిమా టీవీలో చూడాల్సిందేది. ఓకే. అంటే సరే, కాలాలు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి. అంటే కూలీకి వెళ్ళే వాళ్ళ ఇచ్చే రేట్ కూడా మారుతూ ఉంటుంది. సో మీకు పర్ డే కూలీ 250 రూపాయలు అంటున్నారు, ఇప్పటికీ అంతేనా? ఇప్పటికీ అంతే అక్క. మాకు 4-5 ఏళ్ళ నుంచి అంతే ఉంది. అప్పుడు 200 ఇచ్చేవారు, అప్పుడు ఛార్జీకి 20 రూపాయలు. ఎంతసేపు పని చేస్తారమ్మా? మేము 7:30కి వెళ్తాం అక్క. మార్నింగ్ 250 అంటే 2:30 వరకు ఉంటాం. 2:30 వరకు ఉంటారు అంటే దాదాపు ఒక 6 గంటల వరకు ఉంటారు. 6-7 గంటలు. 6-7 గంటలు ఎండలో. దానికి 250 రూపాయలు. 250 రూపాయలు. మళ్ళీ ఛార్జీలు 30 రూపాయలు వెళ్తాయి. ఇప్పుడు అప్పుడు 20 ఉండే, ఇప్పుడు 30. ఓకే, అంటే 220 రూపాయలు. 220 రూపాయలు వస్తాయి. అన్నం తీసుకొని పోవాలా మళ్ళీ అన్నం కూడా మేమే తీసుకుపోవాలి. ఇంత కష్టపడి ఎప్పుడైనా పెంచండి అని అడగడం అట్లాంటివి? 200 ఉంటే 250 చేశారు. ఇంకా 50 పెంచితే ఇంకా వాళ్ళు రైతులు నష్టపోతారని మేమే అడగట్లేదు. రైతులు నష్టపోతారని అంటే వాళ్ళకు ఓసారి లాభం వస్తుంది, ఒకసారి నష్టం వస్తుంది. లాభం వచ్చినప్పుడు మాకు రోజు కూలి ఎక్కువ ఇచ్చు కదా, ఇవ్వరు వాళ్ళు, అదే కంటిన్యూ చేస్తారు. అదే వాళ్ళతో వచ్చిన బాధ. ఓకే,
కానీ భవానీ గారిని చూస్తూ ఉంటే చాలా స్ట్రాంగ్. నేను ఇందాక చెప్పినట్టు ఈవిడది ఒక వీడియో ఉంటది, చాలా బాగుంటుంది. వాళ్ళ అబ్బాయికి కాలు కాలింది అని హాస్పిటల్కి వెళ్ళి ఒక వీడియో చేస్తారు. కింద కామెంట్స్ అన్నమాట, ఫోన్ పే నంబర్ చెప్పండి చేస్తాము అని అంటే, దానికి ఈవిడ ఇచ్చారు సార్ కౌంటర్, వేరే లెవెల్ అమ్మ, చాలా బాగా ఇచ్చారు నిజంగా. నేను మిమ్మల్ని డబ్బులు అడిగానా? డబ్బులు అడిగితే నేనే అడుగుతాను, జస్ట్ వీడియో చేసి పెట్టాను అంతే, ఫోన్ పేలు కట్ట చేయాల్సిన అవసరం లేదు, మా కష్టంతో మేము బ్రతుకుతున్నాం అని చెప్పేసి. సూపర్. అంటే ఇంతే ధైర్యం నాకు తెలిసి బయట ధైర్యంగా ఉన్న వాళ్ళు ఇంట్లో వాళ్ళ దగ్గర ఉండలేరేమో, అంతే కదా? అంతేనా? అంతే అక్క. ఎప్పుడైనా సరే ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదని కంటతడి పెట్టుకున్న సిచ్యువేషన్స్? అదే మా అత్త అర్థం చేసుకోను అప్పుడే. ఇప్పుడు ఇప్పుడు అర్థం మీ చేసుకుంటా. అత్తగారితో ఒక వీడియో చేయొచ్చుగా. చేసిన స్టార్టింగ్ లో నేను పనికి వెళ్ళలేదు ఆ రోజు, మా అత్త దగ్గరికి వెళ్ళాను, మనం పసులు కాసుకునే పోయింది మా అత్త. నాకు అత్త కాదు అమ్మ లాంటిదన్న, మా అత్త కూతురు, నాకు కోడలు కాదు కూతురు లాంటిదని చెప్పింది. ఓకే. ఆ వీడియో తర్వాతే నాకు నువ్వు కానీ తీసినావే అమ్మ లైకుల కోసము అది ఇది అని చెప్పి మా అత్తను అన్నాడు. ఆ వీడియోలు డిలీట్ చేసి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయండి బా, మా అత్త. ఆయమ్మ తీసినందుకు ఆ మాట అన్నారు ఊర్లో వాళ్ళు. ఊర్లో వాళ్ళు అన్నారు. అన్నారు ఏం పని బట్ట లేదా మీకు? ఎందుకంటారు ఆడపిల్లని? అసలు తెలియక అడుగుతాను. అంటే బేసికల్ గా మన డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, వెళ్ళే విధానం కావచ్చు, కొన్ని అవమానాలన్నీ చూస్తూ ఉంటారు బయట. సో వాటి గురించి, అంటే పనికి వెళ్తున్నప్పుడు, కూలికి వెళ్తున్నప్పుడు శారీలతోనే ఎక్కువ డ్రెస్సులు వేసుకోనేరు. ఎప్పుడైనా లాంగ్ జర్నీ ఉంటే నేనే వేసుకొని వస్తాను అనమాట. వేసుకోనేరు మా ఊర్లో నైటీలు కానీ డ్రెస్సులు కానీ. పల్లెటూరు అది, అస్సలు పల్లెటూరు. 150 ఇండ్లు ఉంటాయి అంతే. మా ఊరిని మార్చాలని నాకు ఇప్పటికీ అలా ఉంటారా? ఉన్నారు అక్క మా ఊర్లో. మా ఊర్లోను చుట్టుపక్కల పల్లెల్లో ఉన్నారు. అంటే ఏమనుకోకండి, మీ ఊర్లో ఇప్పటికీ కాస్టిజం ఉందా? ఉంది అక్క, మా ఊర్లో ఉంది. అవునా? అమ్మ వాళ్ళ ఊర్లో లేదు, మా ఊర్లో ఉంది. మీదే ఊరమ్మా? శివపురం. శివపురం. కాస్టిజం ఉంది ఇప్పటికీ. అదే కదా కులం గురించి. అవును, కులం గురించి ఉందా? ఉంది, ఉన్నాయి అక్క, చుట్టుపక్కల పల్లెల్లో ఉన్నాయి. గుళ్ళకి సిటీల్లో వాళ్ళకి లేదు, మా ఇట్లా పల్లెటూర్లలోకి ఉన్నాయి. అది మారాలని నా ప్రయత్నం. ఇప్పుడు కులం గురించి మీరు బాధపడ్డది ఏదైనా ఉందా? ఒక రోజు మీది ఏం కులం అంటే నేను చెప్పేశాను వీడియోలో, మేము ఆచార్లము అని. నువ్వు కులం గురించి మాట్లాడుతున్నావే, నీకేమైనా బుద్ధి ఉందా నువ్వు అంటే? నేను మాట్లాడేది వేరే అన్న అడిగారు అనమాట, మీది ఏ కులము అని. మేము చెప్పాము ఆచార్లం అని తిట్టా. నా కులం క్యాస్ట్ అసలు లేదన్నా, నేను మనిషి జాతిని అసలు చాలా చెప్పింది, వద్దులే. అంటే మీ ఊర్లో మీరు ఎప్పుడైనా, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గుళ్ళోకి రానిస్తారు, రానివ్వరు, కొన్ని తినే ప్లేసెస్ లో కావచ్చు, ఇట్లాంటివి కొన్ని జరుగుతుంటాయి. అట్లా మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తారా? మీ ఊర్లో ఎప్పుడైనా జరిగిందా? మీకని అంటలా, వేరే వాళ్ళకి? మా ఊర్లో జరిగినాయి, నేనైతే అట్లా ఫీల్ గాను. నేను గాను, మా ఊర్లో జరిగాయి. ఇప్పటికీ అనుకున్నారా ఎప్పుడైనా? మీరు ఎదిరించి మాట్లాడారా? ఎందుకు అసలు ఇవన్నీ అవసరమా, మనం అందరం మనుషులమే అని, లేకపోతే నాకెందుకు ఇవన్నీ వద్దులే చెప్తాను నేను, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళని ఎందుకు దూరం పెడతారు అని నన్ను అంటారు వాళ్ళు. నీ మాదిరి కాదా మా ఊర్లో వాళ్ళు, నువ్వు బాగా మాట్లాడతావు మాతో అని వాళ్ళు అంటారు. మీకు పొలిటికల్ రాజకీయాలంటే ఇష్టమేనా? అందుకే ఇష్టం లేదు. సర్పంచ్ అవ్వాలని ఉందా ఊర్లో? ఉంది. రాజకీయాలంటే ఇష్టం లేదు. ఊర్లో పెద్దగా ఉండి వాళ్ళకి మంచి చేయాలి. రోడ్లు అన్ని రోడ్లు బాగాలేవు మా ఊర్లో, ఇండ్ల పక్కలో. ఓకే. సర్పంచ్ అయితే ఖచ్చితంగా వేపిస్తా. సర్పంచ్ అయితే ఖచ్చితంగా వేపిస్తారు. సర్పంచ్ అయితే ఏమేమి చేస్తారు? సర్పంచ్ పనులు ఏంటంటో చెప్పండి. లైట్లు, వీధికి కుళాయిలు, నీళ్ళ కుళాయిలు, రోడ్లు బాగాలేకుండా రోడ్లు వేపిస్తారు. అంతే అంతే, రోడ్లు, కుళాయిలు, వీధి లైట్లు. ఊర్లో కరెంట్ ఉందా? కరెంట్ ఉందక్క, ఉంటది. అప్పుడు లేకపోతే పెళ్ళైన స్టార్టింగ్ లో కరెంట్ 3 గంటలు అట్లా టైమింగ్ మారుతాండే, ఇప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఓకే. ఒక వైఫ్ సర్పంచ్ అయితే ఎలా ఉంటుందో మన భవానీ గారు చెప్తున్నారు అనమాట. చాలా బాగుంది అక్క. అంటే లైక్ మీతో మాట్లాడుతుంటే ఏదో తెలియని ఒక ఇన్స్పిరేషన్. అంటే లైక్ ఒక కష్టపడుతూ, చాలా మంది ఏమనుకుంటారంటే రోజు డైలీ ఆఫీస్లో వెళ్ళి ఏసీలో కూర్చోవడమే కష్టం అనుకుంటారు. ఎండలో, వర్షాకాలం కూడా వెళ్తారు కదా మీరు? వెళ్తాం. వర్షాకాలం ఎలా వెళ్తారు ఏంటి? వెళ్తాం అక్క. వర్షం వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు పక్క పోతాం, మళ్ళీ వచ్చి మన పని మనం చేసుకుంటాం. ఇంకా అర్ధగంట ఎక్కువ చేయమంటారు అంటే వెళ్ళి మనం రెస్ట్ తీసుకున్నాం కదా, అది మనం చేయాలి. ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా ఈ మాట అన్నారా? మీ కొడుకుల్ని ఇందాక చదివించుకుంటానని అన్నారు కదా, అమ్మా నాన్నలేమో చేసేది కూలి పని చేస్తున్నారు, పిల్లల గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడడం జరిగిందా? తక్కువ చేసా ఏమొక్క, మీ దగ్గర ఎప్పుడు రాలా? ఇప్పుడు మనం పోతుంటే మన వెనక మాట్లాడతారు, మనకి ఎట్లా తెలుస్తుంది? ఎవరు కోపం ఎక్కువ, మీరా మీ ఆయన గారా?
ఇంకాసేపు ఉంటే అక్క కొట్టిద్ది నన్ను, నాకు అర్థమైంది. మీకే ఉమ్. అంటే ఇప్పుడు మీ ఆయన గారు మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ చూడడానికి ఇచ్చారు. ఇచ్చారు ఇప్పుడు మీరు ఏమన్నారంటే లైక్ 1 ఇయర్ 1 ఇయర్. అవుతుంది వీడియో 30K వచ్చి. బిఫోర్ ఫస్ట్ వీడియో చేసినప్పుడు దేనికి చేశారు? మీ ఆయన గారి రియాక్షన్ ఏంటి? అంటే నేను ఏం లేదు, క్యాజువల్ గా చేశాను. ఫ్రెండ్స్, నేను మొక్కజొన్నలు పీకేకి వచ్చినాను, చూడండి ఎట్లా ఫస్ట్ వీడియోనే అదా? అదే ఫస్ట్ మీరు వీడియో. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ లో 150K సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ మీకు. మరి యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టలేదు? యూట్యూబ్ ఛానల్ ఉంది అక్క, దాంట్లో 4000 మంది ఉన్నారు. 4000 మంది ఉన్నారు, ఎందుకలా? దీంట్లో వచ్చిన వాళ్ళు దాంట్లో రావట్లేదేమో. అడిగారా మరి ఎందుకు రావట్లేదని? బయోలో లింక్ గాని ఇచ్చాను నేను. బయోలో లింక్ బయో అని అంటారని నాకు కూడా తెలీదు. అసలు ఇన్స్టాగ్రామ్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి చెప్పరా నాకు కొంచెం? నాకు చదువుకోలేదు కాబట్టి చదువుకోలేదు కదా, ఏమేమి చేస్తారు? ఒక రీల్ చేసినప్పుడు ఎట్లా చేస్తారు, ఏంటి ప్రాసెస్? మనము వాయిస్ రీల్ అయితే వేరేలా చేయాలి, మ్యూజిక్ అయితే గానీ అది వేరేలా చేయాలి. వాయిస్ రీల్, మ్యూజిక్ రీల్, ఓకే. మరి డాన్స్ రీల్స్ అవి చేస్తూ ఉంటారా? డాన్స్ ఒకటి పెట్టాను, మా ఇద్దరికి తిట్టినారంట డాన్స్ చేసిన వీడియో పెట్టినారని. దానికి లైక్స్ ఎక్కువ వచ్చినాయని ఉంచాను అనమాట. మళ్ళా ఒకటి వినాయకుడిని కూర్చోబెట్టినిచ్చి ఒక వీడియో డాన్స్ వేసిండేదే పెట్టినాను, వినాయకుడిని ఎత్తుకొని డాన్స్ వేసా. దానికి మా ఇద్ద పెట్టుకోమని చెప్పింది, ఫుల్ సపోర్టింగ్. అప్పటికి డబ్బు లేదు మీకు, రోజువారీ కూలికి వెళ్తున్నారు, బానే ఉంది. చందా అడిగారు, బానే ఉంది. మీ సొంతంగా 10,000 పెట్టుకున్నారు, బానే ఉంది. 30,000 అక్క, అప్పు చేసి 20, సొంతంగా 10. అదే సొంతంగా 10,000 పెట్టుకున్నారు. అప్పు చేసి 20,000 దేవుడికి పెట్టాల్సిన అవసరం ఏంటి? దేవుడు అడిగారా? అంటే అది ఎలా తీరుస్తారు? అది అడగలేదు. నేను డెక్కులు కొన్నా, దానికి 15,000 డెక్కులే కొన్నాయి, పెద్ద డెక్కులు. నెక్స్ట్ టైం మనం ఇంకా డెక్కులు కొనాల్సిన అవసరం లే. ఓకే. ఆ 20,000 అప్పు డెక్కులకి అయింది. అవునమ్మా, మరి అప్పు ఎలా తీరుస్తారా? తీరిపోయిందా? లేదక్క, తీర్చాల. అప్పు చేసి నాకు ఆడంబరాలు కావాలని ఏ దేవుడు అడగడు. అంటే నేను డెక్కులకే కదా పెట్టిండేది, అది అప్పు అని నేను అనుకోవట్లేదు. అది ఇంట్లో సొమ్ము మాత్రమే. ఇంకా సరే, డెక్కులు ఓన్లీ ఫంక్షన్స్ కి, పూజలకి తప్ప దేనికి పనికి వస్తుంది? నెక్స్ట్ టైం స్వామికి పనికి వస్తాయి కదా. అదేనమ్మా నేను అంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వినాయక చవితి సంవత్సరం అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వినాయక చవితి వరకు ఆ డెక్కులు వాడతారా? వాడం, పక్కన పెడతారా? మీకు విషయం తెలుసా, అవి వాడకుండా పక్కన పెడితే పాడైపోతాయి. అప్పుడప్పుడు వాడతాం లెక్క. అసలు సిచ్యువేషన్ కి తగ్గట్టు ఆవడం మార్చేస్తున్నారు, భలే ఉంది అసలు. ఓకే. సో ఇప్పుడు అవే బాడికి తీసుకోవాలంటే 5-6 వేలు అవుతుంది. సంవత్సరం 5-6 వేలు, ఇంకో సంవత్సరం 5-6 వేలు. దానికి డెక్కులు కొంటే అవే ఉంటాయి కదా మనకి. ఒక సంవత్సరం సేవ్ అయినట్లుగా మనకి ఇంకెన్నేళ్ళు ఉంటాయి చూడు, అందుకని కొనేసిన. ఖర్చు ఎక్కువ ఎవరు పెడతారు, మీరా మీ ఆయన గారా? సంపాదించేది నేనే, ఖర్చు పెట్టేది నేనే. మా ఆయనది ఎత్తి పెడతాను. అంటే మా ఆయనది అర్థమైంది, మీ ఆయనకు దానికి దీనికి ఉపయోగించుకుంటాను. నేను సంపాదించిన నా పిల్లలకి, నాకు ఇంట్లో ఉప్పు మిరకాయకి దానికి సరిపోతుంది. ఓకే. సో సరిపడా అలా సరిపోతుంటే ఏమైనా దాచుకున్నారా? ఇంతవరకు అయితే ఏం లేదక్క, ఇంకా అప్పే 40-50 వేలు ఉంది. 40-50 వేలు అప్పు ఉంది. బా, ఇప్పుడు ఒకవేళ నాకు అంటే ఇప్పుడు ఈ జబర్దస్త్ సినిమాలు, బిగ్ బాస్ ఇవన్నీ చూస్తా ఉంటారా? చూస్తా ఉంటాను. నా కోరిక బిగ్ బాస్ వెళ్ళాలని. అవ్వాలి చెప్తుంది, నా కోరిక బిగ్ బాస్ కి వెళ్ళాలి. సిగ్గుపడదాన్ని మా భవాని అక్క, అసలు మామూలుగా కాదు. చూసారా మరి? ఈ సీజన్ చూడలేదక్క, ముందు అన్ని చూసా. ప్రశాంత్ గారు వెళ్ళింది చూసారా? చూసా. నచ్చిందా? అన్న చాలా బాగా నచ్చింది. నేనే సపోర్ట్ చేసిన అన్నయ్యకి, ఓటు వేసాను. అబ్బో. సో సరే, ప్రశాంత్ గారి గురించి మాట్లాడుకుందాం కాసేపు. తెలుసా పర్సనల్ గా మీకు? లేకపోతే తెలీదు? వీడియోలోనే చూసాను. ఎప్పుడైనా కోపం వచ్చిందా ఆయన మీద? లేదక్క, ఆయన ఒక రైతు కదా, ఎందుకు కోపడతాను? నేను కష్టపడతాను. అంటే రైతు అంటే ఆయన ఏం చేసినా కరెక్టేనా? ఏం చేసినా అంటే నాకు ఎక్కువ తెలియదు. బిగ్ బాస్ చూసారా? చూసాను. మొత్తం అంటే అట్లా తెలుసు. ప్రశాంత్ గారు ఉన్న వీడియోస్ చూసే ఉంటారు కదా. కొన్ని టాటర్ తోలేది, ఎండ్రకాయ పట్టుకునేది, అట్లాంటివి. అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాదమ్మా, ఇప్పుడు బిగ్ బాస్ కి ఆయన వెళ్ళారు, కొన్ని రీల్స్ కట్ అవుతా ఉంటాయి, కొంత పాజిటివ్ వస్తుంది, కొంత నెగటివ్ వస్తా ఉంటది, అట్లా చూడలేదు. సరే, ఒక వీడియో గురించి అడుగుతా చెప్పండి. బిగ్ బాస్ లో ఉండేటప్పుడు అన్నం కింద పడిపోతే ఆయన అది తీసుకొని తిన్నాడు. అదే ప్రశాంత్ గారు ఒక ఫంక్షన్ లో ఎక్కడో తింటూ ఉంటే ఇంత అన్నం పారబోసారు. ఆ వీడియో గురించి తెలుసా మీకు? అంటే దాంట్లో సింపతి కోసం తిన్నాడు, ఇక్కడ పడేశారని అర్థం. మీకు అలా అర్థమైంది? మీరు చూసారా? అది చూడలేదు. చెప్పిన దానికి ఆవిడకి అలా అర్థమైందంటే చూసిన దానికి మనకెలా అర్థమై ఉంటది? సో బిగ్ బాస్ కి వెళ్తే మరి ఫోన్ ఉండదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉండవు అక్కడ. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేవని ఈవిడ బిగ్ బాస్ మొత్తం తినకుండా ఉంటారేమో.
మరి అవుతుందా మనతోని? మనం మన టాలెంట్ గుర్తించడానికి వెళ్తున్నాం కదా. నా ఫాలోవర్స్ నన్ను ఎన్ని రోజులు పెడతారో దానికోసం గానీ వెళ్ళాలనుకుంటున్నా. సరే, ఆ. ఇప్పుడు వీడియోస్ చేస్తారు ఓకే, మాట్లాడతారు ఓకే, ఇంకేం టాలెంట్స్ ఉన్నాయి భవానీ గారికి మాకు తెలియనివి? నీకు తెలియనివా? ఉమ్. నేను పాటలు పాడతారా? పాటలు రావు, అస్సలు రావు. వింటాను అంతే. వింటా దానికి నటిస్తాను. నటిస్తారా? ఆ. ఓకే, తర్వాత పుష్ప ఓ డైలాగ్ చెప్తా. చెప్తారా? ఉమ్. చెప్పండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివే, మ్మ్. ఫైర్ కాదా నీ అబ్బా తగ్గేదేలే. పా! అస్సలా ఓకే, ఇప్పుడు పుష్ప అంటే ఫైర్ కాదు, పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అమ్మే. ఓకే, దాని తర్వాత డైలాగ్స్ కూడా బాగానే చెప్తారనమాట. ఓ రకంగా పుష్ప అయితే వచ్చు, ఇంకేం రావు. ఓకే, అదొకటే వచ్చు. ఎందుకంటే ఈ యాస ఆ. మీ వైపుది కాబట్టి, అంతేనా? అంతే. ఓకే, పాటలు పాడనన్నారు. ఉమ్. ఓకే, డాన్స్ వచ్చా? కొంచెం కొంచెం. కొంచెం కొంచెం అంటే ఏది తీన్మారా? అంత కాదు, కొంచెం. కాలు బాగాలేదు కదా, కాలు బాగుంటే తీరుమారి ఎత్తు. యాక్సిడెంట్ ఎలా అయిందమ్మా మీకు? మేము బొప్పాయి పనులకి పోతాంటాం అక్క. 2013 డిసెంబర్ 4వ తేదీ యాక్సిడెంట్ అయింది మాకు. ఈవిడ మొత్తం అన్ని తేదీలతో సహా గుర్తుంచుకున్నారు. పేపర్కి వచ్చినాం అక్క మేము. పేపర్కి ఆ. వచ్చి వాళ్ళు ఫోటోలు తీసి పేపర్కి వేసారు, అది మంచుకుంది. పాపా. ఓకే, అంటే ఏమైంది, ఎలా అంటే ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్ ఫ్రాక్చర్ అయింది. అది అసలు పడతానే ఇంకంత జోము ఇంతింతలా వాచిపోయినట్లు నాకు మైండ్ లో పెళ్లికి ముందా పెళ్లి తర్వాత? పెళ్లికి ముందే అక్క. ఓకే, మరి దాని వల్ల నాకు తెలిసి ప్రెగ్నెన్సీ టైంలో ఇబ్బంది అయిందా తల్లి? ఆ పెద్దోనికి అసలు నాకు బెడ్ మీదకి అన్ని అమ్మ తెచ్చిచ్చింది. 7 months నుంచి నడచలేను. పా. సెకండ్ కి చికెన్ బాబుకి ఏమి లేదు, బాగా నడిచాను. కుడి కాలు ఈ కాలే నొప్పించింది అనమాట పెద్ద బాబుకి. అసలు నడచలేను, బెడ్ మీదే. నేను హాస్పిటల్ చూపించుకొని వెళ్ళినా కూడా కింద అంటే కాళ్ళతో కాకుండా దొక్కుంటూ వెళ్ళాను. అట్లా సిచ్యువేషన్ గానే ఉన్నాయి పెద్దోనికి. అందుకే సెకండ్ టైం వద్దనుకున్నాను. దేవుడు అది ఏందో అంటారే, ముట్లు కాకనే ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు. ఓకే, అది అట్లే నిలబడని తెలియదు అనమాట మాకి. పెద్దోనికి పుట్టెంటుకలు అప్పుడు పుట్టెంటుకలు తీపించుకొని ఇంటికి వచ్చి నుంచి కడుపు నొప్పి వచ్చింది నాకు. కడుపు నొప్పి వస్తే ఆర్ఎంపీ డాక్టర్ సింగల్మలకి వెళ్ళింటే, నీకు అన్నం తినే పేగు కూలిపోయిందమ్మా, ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. ఆర్ఎంపీ డాక్టర్ కదా, తెలియదు తనకి. మేము అనంతపూర్లో పెద్ద ఆసుపత్రికి వెళ్ళింటే, అమ్మ నీకు ఇదే పేడు వచ్చింది అది అన్నాడు. నాకు నోరు తిరగదు, పీరియడ్స్ వచ్చిందంటే లేదని, బాబు ఇంకా చిన్నపిల్లోడు అంటే, నువ్వు స్కానింగ్ చేయించుకోపమ్మా, నీకు మేము చెప్తామంటే స్కానింగ్ చేసి నువ్వు 8 వారాలు ప్రెగ్నెన్సీ అమ్మా. అమ్మా, అప్పుడు ఆయన వాళ్ళ హస్బెండ్ అనుకుంటారు. అంటే పెద్దోనికి అట్లా చూసినారు కదా, మేము వద్దనుకొని ఆపరేషన్ చేయించుకోవాలా అనుకున్నాము. అయ్యో. మళ్ళీ ఇంక చిన్నోనికి ఏం అట్లా కాలేదు. ఇంకా ఎన్ని సూదులు వేయించుకున్నాను అంటే, పోవడానికి కాదు కడుపు నొప్పి తగ్గడానికి. ఆ పేగు గులిపోయింది అన్నాడు కదా, భయం అయ్యి కడుపు నొప్పి తగ్గడానికి అప్పుడు ఎన్ని సూదులు వేసినా కానీ ప్రెగ్నెన్సీ పోలే. ప్రెగ్నెన్సీ కాదనుకున్నాం, మాకు నేను తెలియదు కదా. మళ్ళా పోయి ప్రైవేట్ గా పోయి స్కానింగ్ తీపించుకుంటే డేట్ చెప్పారు, నీకు 9వ నెల 26వ తేదీ నిలబడిందమ్మా అని. ఇంకా ఉన్నీలే, ఈసారి ఏమన్నా నొప్పిస్తే గానీ మేము ఉన్నాంలే చూసుకునే, కానీ మా అయితే సపోర్ట్ ఇచ్చింది అప్పుడు కూడా. ఇంకా చిన్న పిల్లోనికి ఏం కాలు నొప్పి లేదు. ఇద్దరు మగపిల్లలు కదా, ఆడబిడ్డొద్దా మరి? సిజరింగ్ అక్క నాకు, లేకుంటే ఇంకొక కాన్ పెట్టుకుంది. మామూలు డెలివరీ అంటే నార్మల్ డెలివరీ, ఇంకొక కాన్ పెట్టుకుంది. సిజరింగ్ అయ్యి 2 సిజరీనేనా? నాకు కాదు, ఆడబిడ్డ కావాలనుకోలేదా? పూజలు చేసిన చిన్నోనికి ఆడపాప కావాలని. అవునా? మరి మీ అత్తవారి వాళ్ళు ఆడబిడ్డని కోరుకుంటున్నారా? మా పెద్ద తోడుకోళ్ళకి 2 బిడ్డలే. 2 బిడ్డలేనా? రెండో ఆమెకు 1 కొడుకు బిడ్డ, నాకు 2 కొడుకులు. వాళ్ళ ముగ్గురు వీళ్ళు ముగ్గురు ఉన్నారు మా అత్తకి ఇప్పుడు. అంటే మనవరాలు ముగ్గురు, మనవాళ్ళ ముగ్గురు ఉన్నారు. చాలా ఇంకా అంటే కాసేపు ఇన్స్టాగ్రామ్ లో ఈ పక్కన పెట్టేస్తే, ఎప్పుడైనా అంటే జనరల్ గా ఊరు సైడ్ ఎక్కువగా పుట్టింటోళ్ళు కావచ్చు, అత్తింటోళ్ళు కావచ్చు, మాటలనడం, సూటిపుట్టి మాటలు అనడం, బాధ పెట్టడం, కొత్తగా పెళ్ళైన వాళ్ళని కావచ్చు, చదువుకోకుండా ఉండడం, ఇట్లా మాది పల్లెటూరు కాబట్టి చదువుకోకుండా యాక్సెప్ట్ చేశారు, అదేం బాధ లేదు. చుట్టుపోటు మాటలంటావా, మా అమ్మ మాకు బంగారు పెట్టలేదు. మా తోడుకోళ్ళి రెండో తోడుకోళ్ళి 10 తులాలు తీసుకొచ్చింది. పెద్ద తోడుకోళ్ళి అదే పెద్దక్క 5 తులాలు 6 తులాలు తీసుకొచ్చింది. మా అమ్మ మాకు పెట్టలేదు. అది చేయించుకోవాలని చిన్న ఆశ నాకు. అమ్మ పెట్టలేదు, నా అంతటి నేను చేసుకోవాలని ఆశ. ఎందుకు తక్కువగా చూస్తారా? మళ్ళీ ఇప్పుడు డబ్బే కదా అన్నిటికీ ముఖ్యం. మనం అట్లా అనుకోము, డబ్బు ఉంటే ఏం లేవు మనకి అంటే, డబ్బు ఉంటేనే విలువ ఇస్తారని నేను తెలుసుకున్నాను అనమాట. ఎలా? సిచ్యువేషన్ అంటే ఏదైనా ఒక సందర్భం వస్తే కానీ మనం అందరం దాన్ని యాక్సెప్ట్ చేయలేమమ్మా. ఎందుకంటే ఒక ఆడపిల్లగా నాకు అర్థమవుతాయి కొన్ని సిచ్యువేషన్స్, బయటికి చెప్పుకోలేరు కానీ. బట్
చెప్తే కదా మీ బాధ తెలుస్తుంది జనాలకి. ఆ! తెలియాలి. మీ ఫ్యాన్స్‌కి కూడా తెలియాలి. అంటే తెర ముందు నవ్వుతూ కనిపించే వాళ్ళు అందరూ నవ్వుతున్నట్టు కాదు. అది ప్రతి మాత్రం ఒక్కరి నిజమే. జీవితంలో ఏవో ఒక బాధలుంటాయి. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎలాంటి సందర్భంలో మీకు అనిపిచ్చింది నాకు కూడా బంగారం ఉంటే ఒక బావుండు? మ్యారేజ్‌కి వెళ్ళినప్పుడు, హ్మ్. ఫంక్షన్‌లకెళ్ళినప్పుడు అందరూ హ్మ్. యేసుకుంటారు గదా! ఇట్లా హ్మ్. ఇది రోల్డ్ గోల్డే. ఇవి రోల్డ్ గోల్డే, ఇవి రోల్డ్ గోల్డే. హ్మ్. ఇట్లాంటి బంగారు చేపించుకోవాలి. అందరూ యేసుకొచ్చుకున్నప్పుడు మనకి లేకుంటే ఎట్లా అని హ్మ్. అంతే. మీరు కనీసం రోల్డ్ గోల్డ్ ఏసుకున్నారు. నేనేమేసుకున్నానో తెలుసా? అక్క సిటీల్లో అవే లెక్క యేసుకునేది. పల్లెటూరులో ఇట్లాంటివే ఉండాలంటారు బంగారువి. నేనొక విషయం చెప్పనా మీకు టు బి వెరీ ఫ్రాంక్ మా ఊరు కూడా పల్లెటూరు లాంటిదే. టౌన్ మాది. ఆ! తెలుసా? మా ఊర్లో థియేటర్ గూడా లేదు. నేనిక్కడికొచ్చి 9 సంవత్సరాలయింది. అవునులా? అంటే నేనొకటే చెప్తా. ఆడబిడ్డైనా, మగబిడ్డైనా కష్టపడితేనే పైసలొస్తాయి. ఆ! ఊరికే ఎవ్వరికీ రావు. రావు. ఓకే. ఆ! అండ్ నెగెటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి జవాబులివ్వాల్సిన అవసరం లేదు. ఆళ్ళంతే ఆళ్ళ బ్రతుకులే అంత. మనం ఏం చేయలేం దానికి సంబంధించి. సో, వీడియోస్ ఏమైనా మారుద్దాం అనుకుంటున్నారా? మీరు రోజువారీ పనికెళ్తున్నారు. ఆ! మీరు చేస్తున్నారు. బానే ఉంది. మీరేం వండుకుంటున్నారు? మీ రోజువారీ పనులేంటో చూపిస్తున్నారు. ఇంకా కొత్తగా ఏమైనా చెయ్యాలి. కానీ నాకు సపోర్ట్ లేదు ఆ! అని అనుకున్నవేంటి? ఎలాంటివి చేయాలనుకుంటున్నారు? ఇలాంటివంటే ఇంకా లాంగ్ వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెడదామా అనుకుంటున్నా. అంటే? ఆహ్, 2 నిమిషాలు, 3 నిమిషాలు అట్లా బయటకు వెళ్లి కుకింగ్ వీడియోలు హ్మ్. అట్లాంటివి. సెల్ వంటలు బాలేదు. చేస్తారా? ఓ రకంగా అక్క. అంతగా ఏం బాగరావు. మా అమ్మ మాకు వంటలు నేర్పియలేదు. ఈవిడ నన్ను షాక్ చేస్తుందసల. వంటలు బాగా వచ్చంటే చాలా సీరియస్‌గా ఓ రకంగా అక్క అంట. ఏది బాగా వండుతారు? మీ ఆయన గారికి ఇష్టంగా ఏది వండి పెడతారు? నేను చింతపండు కారం చేస్తా. చింతపండు కారం బా ఆ! చేస్తారా? ఓకే. మీ ఆయన గారు ఇష్టంగా తింటారు. ఆ! బాది. పెళ్లయిన తర్వాత మీ ఆయన గారికి ఫస్ట్ చేసి పెట్టిన వంటేంటి? మంచిగా లేదు. ఆ? అదే గుర్తులేదు. ఓహో! మంచిగా లేదనంటే ఈవిడ మీ భాష భలే ఉందబ్బా! నాకు మా తెలీదు. పల్లె ఏంటి అనంతపురం. ఏంటి భాష? మాదా ఇదే లాంగ్వేజ్ అనంతపూర్. అనంతపూర్. ఆ! అనంతపూరా? హ్మ్. ఓకే. సినిమాల్లో అవకాశాలొస్తే చేయనిస్తారా మరి మీ ఇంట్లో వాళ్ళు? ఆ! మా ఆయన సపోర్ట్ ఉంటదక్క పోతాను. హ్మ్. ఎక్కడికైనా మా ఆయన తీసుకొని ఎళ్ళిపోతా. బ్రాండా? హ్మ్. 'పుష్ప' గాని బ్రాండ్ లాగా మీ ఆయన గారి బ్రాండా? ఆ! సరే మీ ఆయన గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా ఆయన గానికి మా ఆయనకా హ్మ్. ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థాంక్స్ హరి. అటు కాదు ఇటు. ఆ! థాంక్స్ చాలా హరి ఐ అంట. సారీ అంటే అంటున్నా. అక్కడున్నారు గదక్క మా అక్కడ ఆయన. ఉంటారండి. మాకు కెమెరాకి చెప్పండి మీ హరి. నాకు ఇంత అవకాశము నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్ హరి. ఓకే. నేను హరి హరి అంటాను. అనే పిలుస్తారా? ఆ! యాండి, సామి ఇట్లాంటివేమి ఉండవా? వద్దు. బాగుండదు. రొమాంటిక్ రొమాంటిక్‌గా చెప్పాలి. అవునా? ఏవండి ఇంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్ బావ. ఓహో! బావ అనొచ్చింది. ఓకే. ఓకే. సూపర్. గొడవలయితా ఉంటాయా మీ ఇద్దరికి? మామూలుగా అక్క ఎవరు ఫ్యామిలీ ఫస్ట్ విషయాలు. సారీ జెప్తారు? స్పారీలు అట్లేమి ఉండవు గానీ సరే ముందు మాట్లాడు ఎవరు మాట్లాడతారు? మనం తగ్గేదేలే ఇక్కడ ఇప్పుడు ఒక్కసారి గూడా 100 సార్లు గొడవ జరిగితే ఒక్కసారి గూడా. అస్సలు నేను మాట్లాడను. తనే కొట్లాడతాడు నిమిషానికి మాట్లాడతాడు. కాదు. ఏ ఇంటర్వ్యూలో అడిగినా ఇదే జెప్తారా? అంతే. ఎవరడిగినా ఇదే చెప్తారా? అబద్ధాలు రావు హుహు. నోట్లోంచి. అసలు లేదక్క. ఆ! ఎప్పుడో ప్రాణం మీదకొచ్చినప్పుడు అబద్ధాలు వాడాల. ఆ! ఎప్పుడు అబద్ధాలు వాడగూడదు. ఓకే. అందరికి ఇదే చెప్తన్నాను. రోజుకి ఎన్ని వీడియోలు పోస్ట్ చేస్తారు? ఒకటేనక్క. రోజుకొకటే. అంతే. అంటే ఇప్పుడు వ్యూవర్‌షిప్ పెరిగింది, ఫాలోవర్స్ పెరిగారు కాబట్టి ఓకే. ముందు? ముందు నేను తక్కువ తీసినాను వీడియోలు. అంటే ఊరికే అట్లా తీసుకుంటాంటి. 100 మంది, 150 మంది ఉంటాండ్రి అప్పుడు ఫాలోవర్స్ నాకి. హ్మ్. హ్మ్. రోజుకి ఒక వీడియోనే పెడతారు. అప్పుడు పెట్టలేను నేను. వారానికోటి అట్లేమో పెడతాంటి. ఫేమ్ అయినిచ్చి ఇంకొకటే పెడుతుంటి రోజు పనికి పోయిండేది. లేదంటే ఓకే. ఇంటికొచ్చినిచ్చి వీడియో సెలెక్ట్ చేసుకొని నటించడం గాని. ఎప్పుడైనా అనుకున్నారా? నాకు అంటే లైక్ ఇన్‌స్టాగ్రామ్ వల్ల ఇంత మంచి లైఫొస్తది. అంటే ఒకళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు, మాట్లాడతారు నాతో అని. అక్క నేను వెయిట్ చేస్తూనే ఉన్నానక్క. ఎవరైనా నన్ను పిలుస్తారా లేదా? నేను ఓయమ్మా! చేస్తానా లేదా? నాకు హ్మ్. ఇంటర్వ్యూ వస్తాదా లేదా? అని వెయిట్ చేస్తూనే ఉన్నా. మీ అవకాశం వచ్చి చాలా థాంక్స్ అక్క. అయ్యయ్యో! తప్పకుండా అమ్మ. కష్టపడుతున్నారు. ఆ! మంచిగా చేసుకుంటున్నారు కాబట్టి డెఫినైట్‌లీ అండ్ కొత్త కొత్త వీడియోస్ చేయండి. అంటే లైక్ మీ డైలీ మీ రెగ్యులర్‌గా మీరు రోజువారీ వెళ్ళే పనికి కూడా చేస్తున్నారు బానే ఉంది. కొంచెం కొత్తగా మీ పిల్లల్ని ఎప్పుడు చూపిస్తున్నారు మరి? ఉన్నారక్క వీడియోలో బుడ్డోళ్ళని. అప్పుడప్పుడు. హ్మ్. వాళ్ళతో కూడా ఏమైనా వీడియోలు చేసి పెడుతున్నానండి. మీ అబ్బాయి కాలెలా ఉంది? ఆ! బావుందక్క. బడికి వెళ్తున్నారు. హ్మ్. బడికి వెళ్తున్నారా? ఇప్పుడు కూడా బడికి వెళ్లారా? ఆ! వెళ్లారు. మా అత్త వాళ్ళిద్దరు పంపించింటాది. వాళ్ళిద్దరు ఎప్పుడైనా అడిగారా? అమ్మా వీడియోస్ చేస్తున్నావు కదా! ఏంటి అని ఎప్పుడైనా వాళ్ళు లేకపోతే వాళ్ళకంత అవగాహన లేదా? ఉందక్క చిన్నోనికి బాగా మైండ్ బావుంది. హ్మ్. ఎందుకు మమ్మీ వీడియోలు తీస్తున్నావు నువ్వంటే, ఏరా నిన్నేమన్నా అన్నారా ఏమన్నా స్కూల్‌లో అంటే, ఏమనలేదులే. నా ఫ్రెండ్సే కాలు బాలేదన్నావు గదా! మీ అమ్మకి డబ్బులొస్తాయి. ఇంటికాడ ఉండమని జెప్పు. పనికి పోకుండా అని చెప్పారంట వాళ్ళ ఫ్రెండ్స్. అబ్బా! వాళ్ళ ఫ్రెండ్స్ గూడా వీడియోలు జూత్తాంటే ఇంత చిన్న పిల్లోళ్ళు నావి.
ఓకే. సరే, అందరూ మిమ్మల్ని విమర్శించే వాళ్ళందరికీ గట్టిగా స్ట్రాంగ్‌గా ఒకటి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నేను బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి అని చెప్తానక్క. వాళ్ళు కూడా బ్యాడ్ కామెంట్స్ గురించి పట్టించుకోవద్దమ్మా. నేను అంటుంది బ్యాడ్ కామెంట్స్ కాదు. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చెయ్యొద్దు, డబ్బు కోసం చేస్తుంది అని అంటే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండి, ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే జనాలకి తెలుస్తారు తప్ప, నాకున్న అవగాహనంత వరకు అయితే డబ్బులు రావు. జస్ట్ జనాలకి పరిచయం అవుతారు. మాలాంటి వాళ్ళు వాళ్ళని వెతికి తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తాం తప్ప ఆవిడ వల్గర్ వీడియోస్ ఏం పెట్టరు. నేను మీ చుట్టుపక్కల వాళ్ళు అంటారు చూసారా, డబ్బొస్తది ఉండిపో అని చెప్పి, కొంచెం ఒక స్ట్రాంగ్ మాట ఏదైనా స్ట్రాంగ్ మాట గట్టిగా గట్టిగా భవానీ రేంజ్‌లో. భవానీ రేంజ్ లో ఇప్పుడు తెలిసొచ్చిందా? అందరూ ఆపే ఆపే అన్నారు కదా వీడియోలు. నేను ఎందుకు ఆపుకోకుండా మీరు అన్నిటిని కానీ పట్టించుకోకుండా చూడండి ఇంతవరకు వచ్చాను. నాకు స్ట్రాంగ్ మాట అంటే ఇదే. మన ఊరికి మా ఊరు మార్చేది నేనేనక్క. మార్చాలమ్మా, డెఫినెట్లీ. అంటే బేసికల్‌గా ఏ ఊర్లోనైతే ఆడపిల్లలు చుడిదార్లు వేసుకోకూడదు, నైటీలు వేసుకోకూడదు, వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకోకూడదు అన్న రూల్స్ ఉన్నాయో ఇప్పటికీ కూడానా? ఇప్పటికే ఉన్నాయి. ఈ కాలంలో కూడానా? అసలు మన రోజు నేను లేట్ అవుతుందని ఊరి నుండి వచ్చానా, మార్నింగ్ అట్లనే పనికి వెళ్ళా డ్రెస్తో. మా అత్త తిట్టింది, ఏం మాకు ఊర్లో మర్యాద ఉన్నిస్తావా లేదా, నువ్వు శారీ కట్టుకొని పో. శారీ కట్టుకుంటేనైనా నడుం కనిపిస్తుంది, డ్రెస్ వేసుకుంటే మొత్తం కవర్ అవుతుంది. ఇట్లాంటి మనుషులు నేను మీ అత్తమ్మని అనట్లేదమ్మా, చాలా మందిని అంటున్నాను. ఆడపిల్లలు ఒకవేళ తప్పు చేస్తే విమర్శించండి, అంతేగాని వాళ్ళు వేసుకున్న బట్టల్ని, లేదు వాళ్ళు తప్పు చేయకుండా మంచి పని చేస్తున్న వాళ్ళు మాత్రం దయచేసి విమర్శించకండి. అండ్ మీ ఊర్లో మార్పు మీ వల్ల రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధనమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి. మీరు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నారా? 9కి బిగ్ బాస్ 9కి వెళ్ళాలి. 9 ఫిక్స్ అయిపోయింది అక్క. అసలు నేను 9కి వెళ్తాను, ఫైన్. సరే, బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి మరి బిగ్ బాస్కి వెళ్తే ఇల్లు వదిలేయాలా, మీ హస్బెండ్ మీ పిల్లల్ని చూడడానికి కుదరదు. నాగార్జున సార్ చూపిస్తారు కదా మధ్యలో ఇంట్లోకి వచ్చి, ఏంటి పంపిస్తారు కదా పిల్లలని. ఎవరిని 10 వారాలు ఉండాలి, వారానికి ఒకరిని పంపించేస్తారు. బిగ్ బాస్ హౌస్ ఉంటది, ఒక 15 వారాలు ఉంటది, వారానికి ఒకరు చెప్పును పంపించేస్తూ ఉంటారు. నేను వాళ్ళని చూడిపోయినా వాళ్ళు నన్ను చూస్తుంటారు కదా అక్క, అది చాలు. ఉండగలరా మరి? తెలీదు. గొడవలు అవుతాయి, అక్కడ గొడవలు పెట్టుకుంటారు. నేను పెట్టుకోను అక్క వాళ్ళతో. మీరు పెట్టుకుంటారని అనట్లా, వాళ్ళు పెట్టుకుంటారు మీతో, గొడవలు పెట్టుకుంటారు. గేమ్లు ఆడాలి, ఆటలు ఆడాలి, తిండి సరిగ్గా ఉండదు. మనం బాగా తింటామా గట్టిగా? అదే ఓకే, తిండి సరిగ్గా ఉండదు. సోమవారం అయితే తిన్నాను, సోమవారం ఉపవాసం శివునికి. అంటే ఇంకా రోజు అక్కడ సోమవారమే ఉంటది మీకు మరి? అవునా? అంటే రోజు పెట్టకుండా ఉంటారు కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుల్ బిర్యానీ తిన్నారనుకోండి, పావంతు బిర్యానీ ఉంటది అక్కడ, బిర్యానీ ఉండదు, అన్నం ఉంటది అక్కడ. ఇక్కడ డైట్ లో ఉన్నామంటే అంతే. పాజిటివ్ గా ఉన్నారేమిటి సార్ ఈవిడ? మరి ఆటలు ఆడాలి, ప్యాంటు షర్ట్ వేసుకోవాలాయే ఆటల్లో. దాంట్లో కొంచెం ఆలోచించాలి, పద్ధతిగా అయింది అని చెప్తాను వాళ్ళకి. పద్ధతిగానే ఇస్తారు వాళ్ళు. ప్యాంటు షర్ట్, గంగవ్వే ప్యాంటు షర్ట్ వేసుకున్నారు. మా గంగవ్వ వెళ్ళారు తెలుసా? గంగవ్వ తెలుసు కదా, మరి ఆవిడ వాళ్ళకి ఛాన్సులు వస్తున్నా కానీ మా వయసు పిల్లలకి రావట్లేదని చిన్న బాధ. ఏముంది ఇప్పుడు, గంగవ్వ మై విలేజ్ షోతో చాలా పాపులర్ అయ్యారు. ఒకసారి వెళ్ళారు, మరి రెండోసారి వచ్చారు. ఏమో ఆలస్యం అవుతున్న కొద్ది మంచి అవకాశం రావచ్చేమో. అది కదా. ఎస్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మీరు డ్రెస్సింగ్స్ ఇవన్నీ ఆలోచించుకోండి. ఎందుకనంటే నలుగురు చూస్తారు అని చెప్పి మనల్ని మనం ఆపుకోకూడదు. మీకు నచ్చినట్టు మీరు ఉండండి. బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఇవన్నీ చేయాలి. మరి రెడీనా? రెడీనే. ఎన్ని వారాలు ఉంటానో తెలియదు కదా, రెడీనే. ఎన్ని వారాలు ఉంచుతారో మళ్ళీ మన ఫాలోవర్స్. మీ ఫాలోవర్స్ కాదు, మీ పర్ఫార్మెన్స్, మీరు ఎట్లా ఆడుతున్నారు, ఎట్లా ఉంటున్నారు, మనుషులతో ఎట్లా కలుస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. నేను కలిసిపోతాను అక్క. నేను అదే చెప్తున్నా, మీ దగ్గర ప్రాబ్లం ఉండదు, మీరు కలిసిపోతారు. అటుపక్కల వాళ్ళు కలవాలి కదా, అందుకు. డన్. సరేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో మంచిగా పని చేసుకోండి అండ్ మంచిగా సక్సెస్ అవ్వండి. బిగ్ బాస్కి వెళ్ళాలన్న కోరిక నెరవేరాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో ఎస్ ఫ్రెండ్స్, శివపురం నుంచి భవానీ ఈరోజు మనతో పాటు వచ్చి మాట్లాడారనమాట. ఆవిడ మాట్లాడిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై ఒపీనియన్. మనం ఉన్నది 20sలో, అండ్ ఈ 20sలో ఉండేటప్పటికీ కూడా బట్టల గురించి కానీ, ఇంటి గురించి కానీ,
అంటే కోర్స్ ఏ ఆడపిల్ల కూడా తన ఇంటి పరువు తీయాలని ఎవరు అనుకోరనమాట. అండ్ ఏ ఆడపిల్ల కూడా తన స్కిన్‌ని షో చేయాలని అనుకోదు. అండ్ దట్ టూ ఒక విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో పెరిగిన అమ్మాయి. సో, ప్లీజ్ మీ సరౌండింగ్స్‌లో ఉన్న ఆడపిల్లల్ని కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. వాళ్ళేసుకునే బట్టల్ని మీరు జడ్జ్ చేయకండి. మీరేసుకున్న బట్టల్ని వాళ్ళు జడ్జ్ చేయడం మొదలుపెడితే మీరుండలేరు. అండ్ పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే చీర కన్నా చాలా బెటర్ ఇలాంటి డ్రెస్సులు. బికాస్ టాప్ టు బాటమ్ మొత్తం కవర్ అయితాయి. చీరలో నడువైనా కనిపిస్తది. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎందుకో చెప్పాలనిపించింది. చెప్పాను. అంతే. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ బజ్ మీడియా.